ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు బర్త్డే ఎప్పుడు ఇలా జరుపుకోలేదు. ఫస్ట్ టైం మీడియా ఎదురుగుండా జరుపుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు దీపిక. నేను ఫస్ట్ టైం నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్ నాకు వచ్చినందుకు ఐమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఐమ్ రియల్లీ సో హ్యాపీ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఫస్ట్ టైం అయినా అంత పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాజేష్ కుమార్ రాజ్ గారు అండ్ అవర్ డైరెక్టర్ నారాయణ సార్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చి మీ అందరికీ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఐ థింక్ యూ ఆల్ విల్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కుమార్ రాజు. సంద్రం మనం చూస్తున్న లోగానిక సముద్రం అన్నది ప్రకృతి అయితే సంద్రం వికృతి. మనం ఇప్పుడు ఆ వికృతిలో ఉన్నటువంటి భావాన్ని చూడటం కంటే కూడా దాని అర్థాన్ని తెలుసుకోవటం బాగుంటుందనే ఉద్దేశంలో ఈ చిత్ర కథ తయారు చేయడం జరిగింది. ఈ కథ, దీని యొక్క విశేషాలు మళ్ళీ త్వరలోనే మిమ్మల్ని కలుసుకుని అన్నీ నేను కూలంకషంగా వివరిస్తాను. ఎందుకనంటే మనం సంద్రం అనే ఒక సినిమా చేసాం. ఆ సినిమా మీ అందరికీ ముందుగా తెలియచేయాలనే ఒక అభిలాషతో ఈ ప్రెస్ మీట్ మన ప్రొడ్యూసర్ గారు నిర్వహించడం జరిగింది. అమ్మ, నాన్న, తమ్ముడు, నేను నలుగురు 4 మెంబర్స్ మా ఫ్యామిలీ. అందులో ఒకటిగా బయటకు వచ్చినప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ 250 మెంబర్స్ ప్లస్ మై ఫ్యామిలీ. సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలి, రైటర్గా లేకపోతే ఒక డైరెక్టర్గా ఏదో విధంగా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని 9 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాను. ఎలాగైనా సరే మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని మీడియాలో చేయలేను. అది ఒక విధంగా నాకు జన్మజన్మ అదృష్టం. ఎందుకంటే ఒక మీడియా పర్సన్గా, ఒక ఫిల్మ్ రిపోర్టర్గా ఉండడం వల్ల నిత్యం ఎంతోమంది కళ్ళకని ఈ సినీ రంగుల ప్రపంచంలో నిత్యం ఉండగలుగుతున్నాను, నిత్యం అందరితో మాట్లాడగలుగుతున్నాను, నిత్యం ఇండస్ట్రీలో ఉన్నాను.